రాజ్యసభ సభ్యులు బీసీ నినాదంతో ఉమ్మడి రాష్ట్రాలకు వెలుగు వెలిగించిన ఆర్ కృష్ణను తేదీ 13 ఏప్రిల్ 2025 బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని బీసీ ఆరాధ్య దైవం బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అవార్డుల ఫంక్షన్ సమావేశానికి ఆహ్వానించిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తేదీ 13 ఏప్రిల్ 2025 బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిజాం కాలేజ్కి ఎదురుగా బీసీ మండల్ అవార్డ్స్ ను ప్రదానం చేసే ముఖ్య కార్యక్రమం యాదవ రాజ్యాధికారం సాధన సమితి మరియు బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మండల్ అవార్డ్స్ ను ప్రదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ఉద్యమ నాయకుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నను అవార్డు ఫంక్షన్స్ కు సాధారణంగా గౌరవప్రదంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంలో బేరి రామచంద్ర యాదవ్ ఆర్ కృష్ణ అన్నను ఆహ్వానిస్తూ తమరి అనుచరణం కార్యకర్తలు అభిమానులను తీసుకుని వచ్చి అవార్డ్స్ ఫంక్షన్ సమావేశం జయప్రదం చేయాలని కోరటం జరిగింది. ఆర్ కృష్ణన్న కూడా హామీ ఇస్తూ నేను నా అభిమానులతో పాటు వచ్చి విజయవంతం చేస్తానని బేరి రామచంద్ర యాదవ్ ని హామీ ఇవ్వటం జరిగింది. బీసీ ఆరాధ్య దైవం బీపీ మండల్ బీహార్ ముఖ్యమంత్రియే కాకుండా బీసీలకు సంక్షేమ పథకం మరియు సామాజిక న్యాయం అభివృద్ధి కోసం వీపీ సింగ్ ప్రభుత్వానికి 40 సిఫార్సులను నివేదించడం గొప్ప విశేషం. అందులో భాగంగా 3 సిఫార్సులను ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. మేమెంతో మాకంతా మన ఓటు మనం వేసుకుంటే ప్రభుత్వం లెక్కల ప్రకారమైన బీసీలు 50% ఉన్నారు. అధికారం మనదే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం మేరకు 42% స్థానిక ఎన్నికలు మున్సిపల్ జీహెచ్ఎంసీ అన్నింటా రిజర్వేషన్ కల్పించాలని బేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వాలకు డిమాండ్ చేయడం జరిగింది. ఆర్ కృష్ణన్న ఆహ్వాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు వంగూరు శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, శేర్లింగంపల్లి సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ యాదవ్, రామకృష్ణ గౌడు, మాధవరావు, విజయ మధు, కోటేశ్వరరావు, కృష్ణ, ఈశ్వర్, నరేష్ పెద్దలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఆర్ కృష్ణన్నను ఆహ్వానించడం జరిగింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగబోయే బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా మరి బీసీలకు రాజ్యాధికారం రావాలని మరి ఆ విధంగా కృషి చేసినటువంటి గొప్పలు మన ఆర్ కృష్ణ పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ ఐక్యతను పిలుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే బడుగు బలహీన రాజ్యాధికార దిశగా పనిచేసే వ్యక్తులకి వాళ్ళకి ఈ యొక్క బీపీ మండల అవార్డు కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 13 ఉదయం 9 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి మన పెద్దలు ఆర్ కృష్ణతో పాటు మన బీసీ నాయకులు, ఎస్ఎస్టీ నాయకులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై బీసీ.